గుంటూరు జిల్లాలో అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతోంది. నర్సరావుపేట కేంద్రంగా ఏజెంట్లు నిరుపేద కుటుంబాలకు చెందిన యువతులను టార్గెట్గా చేసుకుని దుబాయ్లో మంచి ఉద్యోగాల పేరుతో తరలిస్తున్నారు. నెలకు 20,000 వేతనంతో పాటు మంచి జీవితం అని నమ్మబలికి హోటళ్లు, క్లబ్లలో డాన్సర్లుగా వ్యభిచార కూబీలోకి దింపుతున్నారు. తప్పుడు పత్రాలు సృష్టిస్తున్న బ్రోకర్లు ఎంతకైనా తెగిస్తూ ఈ దారుణానికి పాల్పడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబా, అవి నర్సరావుపేట నుంచి యుఏఈ బాలికల అక్రమ రవాణా నిరుపేద కుటుంబాలే బ్రోకర్ల టార్గెట్ అని చెప్పారు. మొత్తంగా 20,000 జీతం అంటూ మాయమాటలు, తప్పుడు పత్రాలతో పాస్పోర్ట్ హోటల్లో డాన్సర్లుగా వ్యభిచారంలో బ్లాక్మెయిల్ చేసి వాటి ద్వారా సమాచారం మన 1990 చెందింది. ప్రధానంగా కూడా చూస్తున్నట్లయితే గుంటూరు జిల్లా నుంచి బాలికలను ఇతర దేశాలకు అక్రమ రవాణా చేస్తున్న వ్యవహారం ఆలస్యంగా వెలిగిస్తుంది అనుకోవచ్చు. నిరుపేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కొందరు బ్రోకర్లు మైనర్లను అక్రమంగా రవాణా చేస్తూ భారీ ఎత్తున డబ్బు సంపాదిస్తున్నారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ తో సేల్స్ గర్ల్స్ గా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తల్లిదండ్రులను వలవేస్తున్నారు. నెలకి 20,000 నుంచి 30,000 వరకు జీతం ఇప్పిస్తానని చెప్పడంతో కూలీ నాలి చేసుకునే జీవితాలు వెళ్లదీసే వారి మాయమాటలు నమ్మి బాలికలను అరబ్ దేశాలకు పంపుతున్నారు. అయితే అక్కడ ఏం పని చేస్తున్నారనే విషయం మాత్రం వీరికి తెలియడం లేదు. వారి మాటలు నమ్మి అక్కడికి వెళ్లిన అనేక మంది బాలికలు వ్యభిచార కూపంలో చిక్కుకొని విలువల్లాడుతున్నారు. అయితే జిల్లాలోని నర్సరావుపేట కేంద్రంగా కొందరు బ్రోకర్లు బాలికల అక్రమ రవాణాకు పాల్పడుతున్న విషయం బయటకు పొక్కడంతో పోలీసులు సైతం ఉలిక్కిపాటుకు గురవున్న పరిస్థితి గుంటూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు నర్సరావుపేట పట్టణంలో పెద్ద చెరువు ప్రాంతం నివాసంలో ఉంటున్న కనకం అనే మహిళకు చెన్నైకు చెందిన హరి అనే బంధువు ఉన్నాడు. అయితే హరి అప్పుడప్పుడు కనకం ఇంటికి వచ్చి వెళ్తూ ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న అనేక మంది నిరుపేదలను వలవేసి వారి కుమార్తెలకు అరబ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తారంటూ కమ్మెచ్చసాగాడు. అయితే భారీ వేతనాలు, ఆకర్షణీయమైన ఉద్యోగాలు ఇప్పిస్తానని వల విసిరాడు. తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో కొందరు తల్లిదండ్రులు తమ కుమార్తెలను హరితో పంపారు. అయితే ఇలా నర్సరావుపేటకు చెందిన సుమారు 10 మంది బాలికలు హరి అరబ్ దేశాలకు పంపి అక్కడ హోటల్లో, పబ్బుల్లో డాన్సర్లుగా మార్చి మరికొందరిని వ్యభిచార వృత్తిలోకి దించినట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే వెళ్లిన వారిలో కొందరు తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పగా మరికొందరు భయంతో ఇష్టం లేకపోయినా నరకాన్ని అనుభవిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఈ విషయం కొందరు తల్లిదండ్రులకు తెలిసినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు బయటకు తెలిస్తే పరుగు పోతుందనే భయంతో మౌనంగా ఉంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళ పేదరికం ఆ రకంగా వాళ్ళని చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే వెలుగులోకి వచ్చిన విషయాలు మనకి వెలుగులోకి వచ్చాయి. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ యుఏఈలో వ్యభిచార గృహానికి వెళ్లినటువంటి గుంటూరు జిల్లా వాసికి నర్సరావుపేటకు చెందిన ఒక మైనర్ బాలిక పరిచయం అయింది. అయితే తెలుగు వ్యక్తి కలవడంతో ఆ బాలిక తన వేదాన్ని చెప్పి గెలిపించింది. అయితే తన వ్యభిచార కోపం నుంచి తప్పించాలని వేడుకుంది. అయితే దీనికి చరించిన ఆయన వ్యభిచార గృహం నడిపే యాజమానులకు కొంత పైకం చెల్లించి ఆమెను పంపించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇందుకు నిర్వాహకులకు అంగీకరించకపోవడంతో ఈ విషయం కలుపు చేసుకుంటే హతమారుస్తామంటూ కూడా అతన్ని హెచ్చరికలు జారీ చేశారు. అయితే అక్కడ జరిగిన వ్యవహారాన్ని మెయిల్ ద్వారా ఆయన కొన్ని మీడియా ప్రతినిధులకు సమాచారాన్ని చేరవేశారు. దీనిపై నర్సరావుపేటలో ఆరాధ్యగా మైనర్ బాలిక అక్రమ రవాణా వ్యవహారం గుర్తురెట్టయింది. అయితే ఈ వ్యవహారం పోలీసులకు దృష్టికి సైతం వెళ్లడంతో బాలిక తల్లిని పిలిచి విచారిస్తున్నారు. అయితే తప్పుడు జనన ధృవీకరణ పత్రాలతో పాస్పోర్ట్లు, అయితే మైనర్ బాలికలను పాస్పోర్ట్లు రావాలని తెలిసిన అక్రమార్కులు వారి పేర్లు, తల్లిదండ్రుల పేర్లు మార్చి నకిలీ జన ధృవీకరణ పత్రాలతో పాస్పోర్ట్లు పొందినట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే నర్సరావుపేటకు చెందినటువంటి బాలికలను సైతం ఇదే తరహాలో తప్పుడు పత్రాలు సృష్టించి హైదరాబాద్ చిరునామాలతో పాస్పోర్టు పుట్టించినట్టుగా సమాచారం. అక్రమ రవాణా గుర్తు రట్టయినట్టుగా మైనర్ బాలికల పేర్లు, అడ్రస్లు తప్పుడు కావడంతో తాము తప్పించుకోవచ్చని అక్రమార్కులు ఆలోచన చేస్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే మనం చూడొచ్చు, మొత్తంగా ఇప్పటికే దీన్ని ఒక వ్యక్తి ప్రధానంగా కూడా ఒక వ్యక్తి దీన్ని వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ యొక్క పరిస్థితి ఉందో పరిస్థితిని మనం ప్రత్యక్షంగా కూడా చూడొచ్చు. ఎందుకంటే ఏదైతే ఈ అక్రమ బాలికల రవాణా ఒక నర్సరావుపేటలోనే ఈ యూరోప్ దేశాలకు పంపిస్తున్నారా, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి కూడా అమ్మాయిల్ని పంపిస్తున్నారా అనేది కొంత ఆసక్తికరమైన విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొన్ని నిజాలు బయటకు వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ సమాచారం చూసినటువంటి పోలీసులు, ఏదైతే ఈ డీటెయిల్స్ చూసినటువంటి పోలీసులు అవాక్ అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా కూడా ఒక నర్సరావుపేటే కాదు, ఈ ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇట్లా ఏదైతే నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి అమ్మాయిలు ఉన్నారో అమ్మాయిలందరినీ కూడా ఈ రకంగా అరబ్ దేశాలలో మంచి ఉద్యోగాలు, 20,000 జీతం, మంచి పనులు చేసుకోవచ్చు అని చెప్పి ఈ రకంగా పప్పు డాన్సర్లుగా వ్యభిచార కూబల్లోకి నెట్టు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై ఖచ్చితంగా కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక నర్సరావుపేటనే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా అమ్మాయిలు తీసుకెళ్తూ ఉన్నట్లుగా మనకు ఉన్నటువంటి సమాచారం. మొదటగా ఇది నర్సరావుపేటలో వెలుగులోకి వచ్చింది. ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితిలో అమ్మాయిల్ని ఇక్కడ నుంచి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి వాళ్ళు వ్యభిచార గృహంలో
పంపుతూ వాళ్ళు సొమ్ము చేసుకుంటూ వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు మనం చూడొచ్చు కొంతమంది తల్లిదండ్రులు అది బయట చెప్పుకోలేక తీవ్ర మనోవేదన చెందుతున్న కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. అయితే మరి కొంతమంది తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా దాన్ని సర్దుకుపోతున్న పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి ఏదైతే ఈ వ్యభిచార కూపాలకు అమ్మాయిలకు నడుతున్నారో వాళ్ళందరిపై కూడా ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకొని వాళ్ళ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పుడు ఉన్నటువంటి మహిళా సంఘాలు ఎవరైతే కొంతమంది బాధితులకు సంబంధించినటువంటి అమ్మాయిలు కూడా వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. నవీన్. రైట్ సాంబా, థ్యాంక్ యూ.